మీరు చూడాలి అనుకుంటే సినిమా ఈ స్టఫ్ కోసం ఎళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఎళ్ళండి. అప్పుడు మీకు మంచి స్టఫ్ అయితే దొరుకుద్ది. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విషయం అండి. నాకు 4 డేస్ నుంచి ఫీవర్‌గా ఉందండి. కొంచెం హెల్త్ అది బాలేదు. సో, గొంతు అటు ఇటుగా ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మన సబ్‌స్క్రైబర్స్‌కైతే తెలుస్తది. మనం ఎంత డెడికేషన్‌తో వీడియోస్ చేస్తున్నాం అన్నది. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ఫస్ట్ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఆహ్, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి వీడియోని షేర్ చేస్తే మాకు హెల్ప్ అవుతది. ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేద్దామండి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. ఫ్యామిలీస్ వెల్కమ్ టు వెల్కమ్ టు సినిమా సినిమా పిచ్చోడు పిచ్చోడి ఛానల్. ఛానల్. 'టాక్సిక్' మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. నేనిప్పుడే చూసొచ్చాను. ఎలా ఉంది ఏంటనేది చెప్తాను చూడండి. ఫస్ట్ స్టోరీ దగ్గరికొస్తే, స్టోరీ ఏమీ లేదండి. సినిమాలో ఏదో చూపింతారు, ఏదో చెప్తారు. స్టోరీలని కనీసం ఎస్టాబ్లిష్ చేస్తారేమో అనుకున్నాను. డైరెక్టర్ గారు ఎక్కడ స్టోరీని అసలు ఎస్టాబ్లిషే చేయలేదు. నాకేం కనపడలేదు. ఏదో ఎంట్రన్స్‌లో హీరో ఎలివేషన్‌లు అవి ఇవి ఏదో అన్నారు. ఏదో చేశారు. నాకంత స్టోరీ ఏం కనిపించలేదు. స్టోరీ మొత్తానికి నాకసల కన్‌ఫ్యూజ్ అయ్యా నేను. చాలామంది పాస్ట్‌లో ఒక 5 ఇయర్స్ బ్యాక్‌కెళ్తే 'టెనెంట్' అని ఓ సినిమా వచ్చింది ఇంగ్లీష్ పిక్చర్. ఆ సినిమా చూస్తే చాలామంది మా ఫ్రెండ్స్‌కి కూడా అర్థం అవ్వలేదు. 'టెనెంట్' అర్థం అవ్వలేదంటే నేను చూస్తానంటే నీకు చూసినా కూడా అర్థం అవ్వదురా! మాకే అర్థం అవ్వలేదు చూత్తే. 2, 3 సార్లు చూడాలనిపించిందన్నారు. నేను ఫస్ట్ టైమ్ చూసినా 'టెనెంట్' అర్థమైపోయింది నాకు. కానీ ఈ సినిమా కూర్చొని చూస్తున్నంత సేపు అసల ఏ ఏ ఎళ్తుంది, ఎటెళ్తుందో పోతుందన్నట్టే ఉందండి. స్టోరీ అయితే మొత్తానికి లేదు. నాకు కనిపించలేదు. మీ ఎవరికన్నా తెలిసుంటే, స్టోరీ అర్థమయ్యుంటే చూస్తున్నోళ్ళు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా పెర్ఫార్మన్స్ దగ్గరికొస్తే 'యష్', 'నయనతార', 'కియారా అద్వానీ', 'రుక్మిణి వసంత్', 'తార' వీళ్ళందరి పెర్ఫార్మన్స్‌లు బానే ఉన్నాయండి. అందరూ బానే జేశారు. కొన్ని కొన్ని చోట్ల ఎందుకు చేత్తన్నారన్నట్టుంటది. కానీ అందరూ కావాలనుకున్న స్టఫ్ అయితే ఇందులో ఉంది. అందరికీ తెలుసు ఎక్స్‌పోజింగ్ గురించి. ఆ స్టఫ్ మొత్తం ఈ సినిమాలో పెట్టారు. ఒక హాలీవుడ్‌లో ఎ ఎలాంటి టైప్ ఆఫ్ అంటే ఒక వింటేజ్ టైప్ ఆఫ్ బట్టలవి యేసుకుంటారు కదా! కొంచెం ఎక్స్‌పోజింగ్ చేసేలాగా. ఆ టైప్‌లోనే అందరికి కాస్ట్యూమ్ డిజైనింగ్ జేశారు. మీరు చూడాలి అనుకుంటే సినిమా ఈ స్టఫ్ కోసం ఎళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఎళ్ళండి. అప్పుడు మీకు మంచి స్టఫ్ అయితే దొరుకుద్ది. ఇంకా ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన మ్యూజిక్ డైరెక్టర్ గారు. మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏం కొట్టారో నాకైతే అర్థం అవ్వలేదండి అసల. ఆయనకన్నా అర్థమైతే అప్పుడు మనం ఏమన్నా చేయగలం. ఏదో అదొటే ఏదో 'యష్‌కి' కొట్టిన మ్యూజిక్ రిపీటెడ్‌గా కొట్టారు ఏదో కొన్ని చోట్ల. 'తబాహి' అని ఒక సాంగ్ వచ్చింది కదండీ! ఆ ఆ సాంగ్ తప్పించి మిగతా మ్యూజిక్ ఎక్కడ ఏమీ లేదు. ఆ గన్నలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు ఇయ్యే గన్నతో. ఇంకెంతకన్నా ఏం లేదండి. మ్యూజిక్ డైరెక్టర్ గారు మ్యూజిక్ ఏం కొట్టారో నాకైతే ఏం ఏం అనిపించలేదు. మ్యూజిక్ కూడా అంతంత పెద్దగా ఏం లేదండి. జస్ట్ ఓకే. ఓకే. యావరేజ్‌గా అనిపించింది. ఇంకా ఆ తర్వాత మన 'గీతూ మోహన్' గారి గురించి మాట్లాడుకుంటే ఆవిడ 'యష్' గారికి ఏ కథ నరేట్ చేశారో తెలీదు. ఆ తర్వాత హీరోయిన్స్‌కి ఏం కథ చెప్పారో తెలీదు. సినిమాలో అయితే కథ లేదు. నాకు అర్థమవ్వే లేదండి ఫస్ట్. సినిమా ఎటు పోతుందో తెలీదు. ఆ డ్రగ్స్ అంటారు. తర్వాతేమో ఏమో అమ్మాయిలని ప్రేమిత్తానని చెప్పి 'కియారా అద్వాని' ఎనకాల పడతాడు. ఏ 'తారా'తో తిరుగుతాడు. దాని తర్వాత 'రుక్మిణి వసంత్' ఈ 'నయనతార' క్యారెక్టర్ ఎందుకొచ్చిందో తెలీదండి. సేమ్ 'కేజీఎఫ్' లాగా నువ్వు ఏడాలి. ఆళ్ళమ్మండం ఇందులో కూడా 'నయనతార' నువ్వు కూడా మొత్తం ఈ రాజ్యాన్ని నువ్వేలితే నేను చూడాలని ఉందంటది. ఆ మధ్యలో ఏదో ఎమోషన్ లాంటిది పెట్టారు. అది కనెక్ట్ అవ్వలేదు. ఏం అవ్వలేదు. మనం ఒక ఎమోషన్‌లు పెట్టామంటే, అది మనల్ని గుండెలు పిండేసేటట్టు, మన కళ్ళల్లోంచి నీళ్ళొచ్చేటట్టు మన ఎమోషన్ ఫీల్ అవ్వగలగాలి. అదేమీ లేదు ఇందులో. మనోడంటాడు ఆళ్ళక్క ఎక్కడికెళ్ళిందో, ఏం చేత్తందో నాకనవసరం. మా అక్క బాగుండాలి, అది బాగుండాలంటాడు. లాస్ట్‌లో ఏదో పెట్టారు.
అది చెప్తే స్పాయిలర్ అలర్ట్ అవుతది. సినిమా మీరు చూడండి మీకే తెలుస్తది. నాకైతే సినిమా నాకు బొక్క అనిపించింది. శుద్ధ బొక్క. నేను ఇంటి దగ్గర ఉండుంటే కనీసం రెస్ట్ తీసుకొనుంటే తగ్గుతున్న ఫీవర్ అనిపించింది. లైట్‌గా ఫీవర్ అది ఉంది. అయినా కూడా ఎళ్ళొచ్చానంటే సబ్‌స్క్రైబర్స్ మీ వల్లే రివ్యూ పెట్టాలని చెప్పే కారణంతోటే ఎళ్ళాను నేను. ఇంకేం లేదండి. సినిమాలో పాజిటివ్‌లు, నెగెటివ్‌లని మాట్లాడుకుంటే శుద్ధ బొక్క. నాకైతే ఏం నచ్చలేదండి నాకు సినిమా అసల. డబ్బులు పెట్టుకొని ఉండాలి. మళ్ళీ సాటిస్ఫై చేయాలి. అదేం సాటిస్ఫై లేదు కూడా ఏమీ లేదండి. నేను పొద్దున 10:30కి షో అంటే నేను 10, 9కి లేసాను. 20 నిమిషాలు టైంలో రెడీ అయిపోయి ఎళ్ళాను. టీ తాగలేదు, టిఫిన్ తినలేదు. ఇక్కడేమో పాప్‌కార్న్‌లయి బీరబాదులు బాదుతారు డబ్బులు. ఇంక అటు ఇటు కాక ఇంకో రూ. 100 పెట్టి 2 సమోసాలు కొనుక్కొని తిన్నానంతే. ఆకలి తీరలేదు. ఇప్పుడు ఇంకా తినాలొచ్చాను నేను. ఇప్పుడొచ్చి రికార్డ్ చేస్తున్నాను. సినిమాకి డబ్బులు పెడితే న్యాయం చేయాలండి. సినిమా ఎంటర్‌టైన్ చేయాలి. ఏం చేయట్లేదు. ఆళ్ళేమో గన్నులు పెట్టుకొని, కత్తులు పట్టుకొని నరికేసుకోవడాలు, కాల్చేసుకోవటాలే. ఒక ఎమోషన్ లేదు. పోనీ ఎమోషన్ పెట్టిన ఎమోషన్ పండిందా అంటే అదీ లేదు. అది ఎందుకు పెట్టారో గీతామోహన్ గారికే తెలియాలి. ఈళ్ళందరికీ స్టోరీ ఏమని చెప్పారో తెలీదు. స్క్రీన్ మీద ఏం ప్రెజెంట్ చేద్దాం అనుకున్నారో తెలీదు. అయేంటంటే ఏదైతే సెట్లున్నాయో అవి ఈళ్ళు యాక్ట్ చేసిన విధానానికి ఏదో అలా ఎళ్ళిందంతే. ఇంక సినిమా అయితే ఏం లేదండి. మీరు చూస్తే మీకు అర్థమవుతది. ఇంగిక్కడితో అయితే ఎండ్ చేత్తన్నాను. సినిమాకి రేటింగు 10కే 4.5 రేటింగ్ అండి. ఇంక అంతకన్నా రేటింగ్ తక్కువ ఇవ్వచ్చు. ఇంకా ఆ సెట్ గాళ్ళు చేసిన యాక్టింగ్‌కి ఇంకా 4.5 ఇంకా. మళ్ళీ మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ఉంటానండి. బాయ్. జై హింద్. Free audio post-production by alphonic.com.